కింగ్డమ్ వరిజబేటి ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్స్ పెడుతున్న విజయ్ దేవరకొండకి ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఇదే టైంలో ఆయన జర్సీ లాంటి కల్టు బొమ్మ ఇచ్చిన గౌతమ్ తననురితో కూడా అవ్వడం టీజర్ ట్రైలర్ అన్నీ బాగుండడంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. మరి సినిమా ఆ హైప్ని అందుకుందా? విజయ్ దేవరకొండకి మంచి నీటి హిట్ వచ్చిందా? ప్రొడక్షన్ విజయ్ దేవరకొండని చూసామా లేదా అనేది డిస్కస్ చేసే ముందు ఇలాంటి జెన్యూన్ తెలుగు ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవ్స్ ఫర్ యూ. ప్లాట్ విషయానికి వస్తే కానిస్టేబుల్ జాబ్ చేసుకునే సూరి తన అన్నని ఇంటికి తీసుకురావాలని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ల అన్నని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. నో కమింగ్ టు ద పోస్టర్స్. విజయ్ దేవరకొండ ఎస్ సూర్య డిడ్ సూపర్బ్ జాబ్. ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్స్ని విజయ్ బాగా చూపించగలడు. అండ్ ఈ సినిమాలో అది ఇంకోసారి ప్రూవ్ అయింది. డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తూ సైలెంట్గా ఉంటూనే మంచి పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశాడు. ఇంటర్వల్ సీక్వెన్స్లో విజయ్ దేవరకొండకి ఏవైతే షాట్స్ పడ్డాయో వాటికోసం ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు అంతా. అండ్ అవి సాలిడ్ హైస్ ఇచ్చాయి. సత్యదేవన్ వెంకటేష్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. వీళ్లద్దరి సపోర్ట్ వల్ల చాలా సీన్స్ పండాయి. మూవీలో ఇద్దరి క్యారెక్టర్స్ కూడా స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే అండ్ వాటికి ఫుల్గా న్యాయం చేశారు. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇస్ హైలైట్ ఆఫ్ దిస్ ఫిలి. ఈవెన్ బిఫోర్ ప్రీ ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్కి లీడ్ చేసే కాన్ఫ్లిక్ట్ సీన్స్ కూడా చాలా ఇంటెన్స్గా ఏదో రాబోతుందిరా అనే యాంటిసిపేషన్ అయితే డెవలప్ చేస్తాయి. ఆ 30 మినిట్స్ మాత్రం బిజిఎం స్క్రీన్ ప్లే పర్ఫార్మెన్సెస్ హైస్ అన్ని భలే వర్కౌట్ అయ్యాయండి. బిజిఎంపి అనిరుద్ వాస్గు టైటిల్గా ట్రాక్ అయితే అద్దరకొట్టాడు వయ్యా. ఎక్కడ హైపోలో అక్కడ ఇచ్చాడు. మోస్ట్ పార్ట్ డ్రామా ఉండడంతో ఎంగేజ్ చేయడానికి మాక్సిమం ఎఫర్ట్ పెట్టాడని ఇట్ వర్క్డండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుండింది. ఫ్రేమ్స్ గాని కలర్స్ గాని ఫ్రెష్ ఫీలింగ్తో పాటు ఇంటెన్సిటీని బాగా మెయింటైన్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కానీ సెట్స్ అన్నట్టు కానీ ఏది ఆడ్గా అనిపించలేదు. నెగటివ్స్ మాట్లాడుకునే ముందు మన వ్యూయర్స్ అందరికీ ఫస్ట్ థియేట్రికల్ అండ్ ఓటిట రివ్యూస్ అవ్వడానికి ఫుల్ అబౌట్స్ పెడుతున్నామండి. మీ సబ్స్క్రిప్షనే మాకు ఎంకరేజ్మెంట్ కొట్టే నెగటివ్స్. సినిమా అయిపోతుందన్నప్పటినుంచి నా ఫీలింగ్ ఎందుకు అర్థం కాలేదు. అంత బానే ఉంది కదా, ఇక ఎందుకు మనం ఒక ఎగ్జామ్కి టైం స్పెండ్ చేసి ఫుల్గా చదువుకొని ఈసారి కొడితే టాప్లో కూర్చోవాలనుకుంటున్న టైంలో ఎగ్జామ్స్ కాయాన్సిల్ అయిపోయి ఎప్పోట్లు ఎగ్జామ్స్ ఉండవు అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. అంతా కూడా బూడిదే అనుకుంటాంగా, అదే ఫీలింగ్ అన్నమాట. ఒక అన్సెసరీ డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. మనది నాన్ స్పాల్ రివ్యూ కాబట్టి ఇంతకు మించి చెప్పలేము. ఇకపోతే స్క్రీన్ పే చాలా వరకు ఎంగేజ్ చేస్తది భయ్యా. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్లో మూమెంట్ తక్కువగా ఉన్నా కూడా మనం ముక్క అయ్యే ఉంటాం. కానీ సెకండ్ హాఫ్లో చాలా మూమెంట్ ఉంటది కథలో. ఆ మూమెంట్ ఎంగేజ్ చేస్తది కానీ సీన్స్ బాగా రష్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఉండదు. ఫ్లాట్ అనిపిస్తది. చాలా చోట్ల డ్రామా పండదు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ అంతా ఏదో చుట్టేసినట్టు అనిపిస్తది. ఇంకొంచెం టైం తీసుకుని ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో డ్రాప్ అయింది. నవీన్లు కూడా ఈ మధ్య కంప్లీట్గా కాపాడలేకపోతున్నారు మూవీని పర్ఫార్మెన్సెస్ పరంగా. బెడి స్టేదేవ్ అండ్ వెంకటేష్ కాకుండా మిగతా అందరూ ఎవరి రోజుల్లో వాళ్లు బాగా చేశారు. భాగ్యశ్రీకి స్కోప్ ఏమీ లేకుండింది. ఉన్నదానిలో కూడా పెద్ద ఎక్స్ప్రెషన్స్ అయితే ఏం పలికించలేదులేండి. ఓవరాల్గా కింగ్డమ్ ఇసే హాఫ్ బేకర్ డ్రామా దట్ ఫాల్స్ ప్లే టు ద ట్రెండ్. ఫ్యూ సీన్స్ దే గుడండి. గౌతమ్ కూడా కంప్లీట్గా డెలివరీ చేయలేదు ఈసారి. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచ్ ఆన్ ద హోల్. మిగతా డిస్కషన్ మన థాయ్ ఫిల్మ్ వ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్ చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థాయ్ ఫిల్మ్ వ్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. Please do subscribe our channel for more genuine reviews.